హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలేమిటో విందామా? జీవితాంతం ప్రేమ అనేది అబద్ధం. ఒకవేళ ఉన్నా ఆ ఇద్దరిలో ఒక్కరు మాత్రమే నిజాయితీగా ప్రేమిస్తారు, ఇంకొకరు ప్రేమించినట్టు నటిస్తారు. ఇది నిజం. సమస్య వెనుక సమాధానం, దుఃఖం వెనుక సుఖం, ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం ఎప్పుడూ తప్పకుండా ఉంటుంది. చావు బ్రతుకులు ఎక్కడో లేవు. ధైర్యంలోనే బ్రతుకు ఉంది, భయంలోనే చావు ఉంది. తప్పు చేయనంత వరకు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. భయపడడం మొదలు పెడితే నీ నీడ కూడా భయపెడుతుంది. దూరమైన బంధాలకు, దూరం చేసుకున్న బంధాలకు చాలా తేడా ఉంది. ఆరిపోయిన దీపానికి, ఆర్పేసిన దీపానికి ఉన్నంత తేడా. జీవితంలో ఎవ్వరినైనా హద్దులు దాటి ప్రేమిస్తే ఆ ప్రేమ మనల్ని జీవితాంతం ఏడిపిస్తూనే ఉంటుంది కదా. సంవత్సరానికి ఒక్కరోజే పండుగ వస్తుంది, కానీ మనసుకు నచ్చిన వారు మనసారా ప్రేమగా మనతో మాట్లాడితే ప్రతిరోజు పండగే. ఆలోచనలు ఆయుధాలు లాంటివి. మంచివైతే జీవితాన్ని పైకి తీసుకెళ్తాయి, చెడ్డవైతే ఎంత ఎత్తులో ఉన్నా కింద పడేస్తాయి. నటిస్తున్నారని ఒకసారి తెలిసిన తరువాత ఎంత నిజాయితీగా ఉన్నా కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పొందలేము. మనమంటే ఇష్టం ఉన్న వాళ్ళు మన మాట వెనుక బాధని అర్థం చేసుకుంటారు, కానీ మన డబ్బు అంటే ఇష్టం ఉన్నవారు మనం డిపాజిట్ చేసినంత కాలం లేని నవ్వు, బంధం పూసుకు వస్తారు. అది ఆగిపోయిన రోజు లేని నిందలు, చెయ్యని తప్పు వేసి వెతుకుతారు. ఒకటి గుర్తు పెట్టుకో, నచ్చడం ఒక్కటే ప్రేమ అనుకుంటే కళ్ళకి చాలామంది నచ్చుతారు. అది కాదు ప్రేమంటే. నచ్చడంతో పాటు నమ్మకం కూడా ఉండాలి. మనసుకు బాధగా ఉంటే మనసులో ఉండే వాళ్ళకి చెప్పుకోవచ్చు, కానీ మనసులో ఉండే వాళ్ళే బాధ పెడితే ఆ బాధను ఎవరికి చెప్పుకోవాలి? నీపై సానుభూతి చూపేవారే నీ వెనుక నిన్ను ఎగతాళి చేస్తారు, అది అయిన వాళ్ళైనా బయటి వాళ్ళైనా. అందుకే ఎవరి నుండి ఏమీ ఆశించకు. పిల్లలకి లేదనకుండా పెంచడం గొప్ప కాదు, కష్టమంటే ఏంటో తెలిసేలా బాధ్యతగా పెంచడం గొప్ప. తలదించుకున్న ప్రతివారు తప్పు చేసినట్టు కాదు, తగ్గిన ప్రతివారు చేతకాని వారు కాదు. కొన్నిసార్లు నెగ్గడం కంటే తగ్గడం వల్లే మంచి జరుగుతుంది. కష్టం ఎవరూ కొనేది కాదు, ఆనందం ఎవరూ అమ్మేది కాదు. జీవితం ఇచ్చే అనుభవాలే కష్టసుఖాలు, అంతే. ప్రతి పరిచయం చివరి వరకు మనతో ఉండకపోవచ్చు, కానీ జ్ఞాపకాలు మాత్రం జీవితాంతం మనతోనే ఉంటాయి. అవి మధుర జ్ఞాపకాలుగా అయినా లేక చేదు అనుభవాలుగా అయినా. తప్పు చేసిన వారికి ఒక అవకాశం ఇవ్వు, సరిదిద్దుకుంటారు. కానీ మోసం చేసిన వారికి ఎప్పటికీ అవకాశం ఇవ్వకు. జీవితంలో మర్చిపోలేని గాయాన్ని చేసి వెళ్ళిపోతారు. జీవితం ఒక రంగస్థలం. ఎంత బాగా నటిస్తే అంతమంది నీ చుట్టూ చేరుతారు, నీ భజన చేస్తారు. లేదంటే ఒంటరిగా బ్రతకాల్సిందే. జీవితంలో ఒక్కటి గుర్తుపెట్టుకో, అమ్మ ఉన్నంత వరకు ఆకలి విలువ తెలియదు, నాన్న ఉన్నంత వరకు బాధ్యత తెలియదు. ఆ ఇద్దరూ లేని రోజున నీ జీవితాన్ని
ఎవరూ పట్టించుకోరు. జీవితంలో ఆ ఇద్దరు చాలా ముఖ్యం. మనిషి బ్రతకడానికి పెద్ద ఖర్చు ఏమీ కాదు. కానీ ఎప్పుడైతే ఎదుటివారిలాగా బతకాలి అనుకుంటాడో అప్పుడే ఖర్చు మొదలవుతుంది. గొడవలు పడని బంధాలు అందమైనవి. అయితే గొడవలు పడినా విడిపోని బంధాలు అద్భుతమైనవి. కరెంటు లేనప్పుడు మాత్రమే ఉపయోగపడే కొవ్వొత్తిలాగానే కొన్ని బంధాలు అవసరమైతేనే మనల్ని వెతుకుతాయి. ఉద్యోగికి సెలవు వచ్చినా, కంపెనీలకి తాళం పడినా, ప్రభుత్వాలే స్తంభించినా ఆగిన ప్రపంచాన్ని నడిపించేందుకు పరిగెత్తేవాడే రైతన్న. ప్రయత్నం ఎప్పుడూ ఓడిపోతాం అన్న భయంతో కాదు, గెలుస్తామన్న నమ్మకంతో మొదలుపెట్టు. కొన్నిసార్లు కాలానికి సమయం ఇవ్వాలి, తిరిగి రావలసినవి మన జీవితంలోకి తీసుకురావడానికి. భార్య ఉన్నంత వరకే భర్త ఆరోగ్యమైన, ఆవేశమైన, ఆనందమైన, అధికారమైన. భార్య లేని మరుక్షణం జీవితం శూన్యం. లోకం అంటుంది, ఒక్కరు లేనంత మాత్రాన నీ జీవితం మారిపోతుందా, కాలం ఆగిపోతుందా అని. కానీ ఆ లోకానికి ఎప్పుడు అర్థమవుతుందో మన పక్కన 1,00,000 మంది ఉన్నా మనకు నచ్చిన ఆ ఒక్కరి లోటు తీర్చలేనిదని. 3 ముళ్ళ బంధంతో తన వారందరినీ వదులుకొని వచ్చేంత నమ్మకం భార్యకు ఉన్నప్పుడు, వాళ్ళు లేని లోటును కట్టుకున్నవాడు తీర్చినప్పుడే మెట్టినింట స్త్రీ సంతోషంగా ఉంటుంది. విలువైన వాటిని దేవుడు నీకు ఇచ్చే ముందు కొంచెం ఆలస్యం చేస్తాడు. ఎందుకంటే దానిని పొందే అర్హత నీకు ఉందో లేదో తెలియాలి కాబట్టి. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లు బ్రతికేయడం మంచిది. విజయం గొప్పది కాదు, సాధించినవాడు గొప్ప. బాధపడటం గొప్ప కాదు, బాధను తట్టుకునేవాడే గొప్ప. బాంధవ్యాలు గొప్ప కాదు, వాటిని నిలబెట్టుకున్నవాడు గొప్ప. మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది. 100 మంది శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదకారి. నీ మంచి కోరుకునే వాళ్ళను దూరం చేసుకోకు, నీ చెడు కోరుకునే వాళ్ళను నీ దగ్గరకి రానీయకు. గెలవాలి అనే ఆశతో కాదు, గెలవగలను అనే నమ్మకంతో ప్రయత్నించు. ఎప్పటికైనా విజయం నీ సొంతమవుతుంది. పడిపోతే అవమానంగా భావించకు, ఎందుకంటే అప్పుడే కదా తెలిసేది చేయిచ్చి పైకి తీసుకునేది ఎవరు, చేయి చూపించి హేళన చేసేది ఎవరని. ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు, వినకపోతే వదిలేయ్, వాళ్ళే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది. మంచివారితో మంచిగా ఉండండి, కానీ చెడ్డవారితో చెడ్డగా ఉండకండి. ఎందుకంటే బురదని బురదతో కడగలేం, వజ్రాన్ని వజ్రంతో కోయవచ్చు. విషాన్ని ఎన్నిసార్లు వడబోసినా అమృతం అవ్వదు. అలాగే మనల్ని అర్థం చేసుకోలేని వాళ్ళకి మన గురించి ఎంతగా చెప్పినా వ్యర్థమే. ఈ ప్రపంచంలో మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే అది గౌరవమే.
దాన్ని సంపాదించుకోవాలి తప్ప పేరుతోనో డబ్బుతోనో పరపతితోనో కొనుక్కోలేము. ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలతో జాగ్రత్త, నలుగురితో ఉన్నప్పుడు మాటలతో జాగ్రత్త. ఇల్లు చిన్నదైనా మనసు పెద్దదిగా ఉండాలి. గుండె గుప్పెడంత అయినా కొండంత ప్రేమ ఉండాలి. డబ్బులో పేదవారైనా గుణంలో శ్రీమంతులుగా ఉండాలి. ఆడపిల్ల జీవితంలో ఏ తప్పు చేసినా శిక్ష కొంతకాలమే ఉంటుంది. కానీ ఒక మూర్ఖుడిని పెళ్లి చేసుకుంటే మాత్రం జీవితాంతం శిక్ష అనుభవిస్తుంది. విషం వేషం రెండు ఒకటే. ఎందుకంటే విషం మనిషిని చంపుతుంది, వేషం మనసుని చంపుతుంది. అందుకే అంటారు నటించే బంధాలు ఎన్నటికీ శాశ్వతం కాదని. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.